శ్రీవారి భక్తులుగా ఉన్న మనమందరం తలదించుకునేలా లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ చేయడం గత వైకాపా ప్రభుత్వంలో చోటు చేసుకుందని, కొవ్వు పదార్థాలు కలపడం అంటే చాలా బాధాకరమని టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురంలోని సొసైటీ వద్ద కూటమి నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నెయ్యిని కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్ చాంద్ ఖాసిం, ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2024లో వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వెనకటి శాసనసభ్యులు గురువుల రామకృష్ణ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ రావడం జరిగింది. ఇది గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతిలో జరిగే కల్తీ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశాం. నాడు మేము చెప్పినట్లుగానే నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో షిఫ్ట్ దర్యాప్తు నిగ్గు తేల్చింది. నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారి ప్రసాదాలు తయారు చేశారని షిఫ్ట్ దర్యాప్తు ఛార్జ్షీట్ల ద్వారా బట్టబయలైంది. వైసీపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి. దేవుడి ప్రసాదం విషయంలో జరిగిన ఆ మహా కల్తీ గుట్టురట్టయింది. మేము ఏ తప్పు చేయలేదన్న వైసీపీ నాయకులు ముఠ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో వాళ్ళే గుర్తుంచుకోవాలి. కనీసం చక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోట్లాది లడ్డూలు సరఫరా చేశారు. ఇలాంటి అభూత ఇన్నోవేషన్కు వైసీపీ ముఠ నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సిందే. ఈరోజు మన సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన అందరూ కలిసి ఈరోజు మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు గారు ప్లస్ సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యనాయుడు గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన రాష్ట్రంలో హిందూ సమాజం తలదించుకునే రోజుగా గుర్తించాల్సిన సందర్భం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తిరుమలకు సంబంధించి దేవస్థానాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అక్కడ ప్రసాదాలు కానీ, భోజనాలు కానీ, సౌకర్యాలు బాగుంటాయని ఇతర రాష్ట్రాల గురించి, ఇతర దేశాల గురించి కూడా తిరుమలలో వచ్చి అక్కడ ఆ ప్రస్తావనలో ఆ యొక్క దైవ సన్నిధిలో ఉండి ఆయనకు మొక్కులు తీర్చుకుని, ఆయనకు మొక్కుకుంటే తీర్చుకుని అంత పవిత్రంగా భావించే విషయంలో అక్కడ కూడా కల్తీ నెయ్యి అంటే లడ్డులో నెయ్యి కలిపి కనీసం ఒక 100 కోట్లు సంబంధించి ఒక దుర్పిస్థితికి గత ప్రభుత్వం రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రం మొత్తం, మన దేశం మొత్తం దీన్ని వ్యతిరేకించి ఆల్రెడీ సిట్ అధికారులు ఆల్రెడీ ఇది కల్తీ నెయ్యి అని తేల్చడం జరిగింది. కాబట్టి వాళ్ళ కఠినంగా శిక్షించి ఈ పవిత్రతను అపవిత్రం చేసిన వారికి శిక్ష పడేలాగా కోరాలని సైదాపురం మండలం మొత్తం తెలుగుదేశం నాయకత్వంతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు. మనందరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉండి తలదించుకునే రోజులు ఆ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఇది ఎంతో పవిత్రతతో భావించి తినే లడ్డు ప్రసాదంలో ఈ ఒక్క అవశేషాలు కలిగినటువంటి కొవ్వు పదార్థాన్ని కలపడం అంటే అది చాలా బాధాకరము. ఇటువంటిది ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని కూడా మనం మనవి చేస్తున్నాము. ఈ రోజున తిరుమలలో వచ్చిన ప్రతి భక్తులు ఈరోజు తిరుమలలో చాలా బాగా ఉన్నది, భోజనం బాగున్నది, ప్రసాదం బాగున్నది, ఆడ మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా బాగున్నదని చెప్పి వాళ్ళు బ్రహ్మాండంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఒక్కరోజు లక్షల మంది దర్శనానికి కూడా ఎక్కడ ఆటంకం లేకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారంటే అది ఒక్క మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా నేను ఈ సభకు తెలియజేస్తున్నాను. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.